మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క జనవరి మాసం కొత్త సంవత్సరంలో 3వ వారంలో గ్రహాల యొక్క గోచారం చూస్తే కనుక రవి, కుజ, బుధ, శుక్రులు గత వారమే ఒక్కొక్క గ్రహంగా మాస గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు. మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథున రాశిలో గురుడి యొక్క రెట్రగ్రేషన్ జరుగుతూ ఉంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క గ్రహచారం కూడా ఉంది ఇక్కడ. అలాగే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారానికి మనం చూద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వాళ్ళకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీరికి ఏదైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో దీనిలో ముఖ్యంగా గురుడి యొక్క భాగ్యస్థాన సంచారం, దిస్ ఇస్ వెరీ గుడ్ టైం ఫర్ యువర్ లైఫ్ గ్రోత్ మ్యాటర్స్. అలాగే లాభస్థానంలో కూడా కేతు చాలా కాలం నుంచి వీరికి యోగిస్తున్నారు. చుట్టుపక్కల సర్కిల్లో ఎవరైతే మీకు కొంతవరకు ఉపయోగం ఉంటుందో వాళ్ళు మాత్రమే మిగులుతూ మిగతా వాళ్ళంతా మీకు సపరేట్ అవుతూ ఉంటారు. షష్టమ స్థానంలో శని ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఒక డిసిప్లిన్ మీకు క్రియేట్ చేస్తా, శత్రువులకి సంబంధించిన విషయాల్లో కూడా ఒక కొరడా జులిపిస్తూ ఉంటాడు శని. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ వారం మనం చూస్తే కనుక పంచగ్రహ కూటమి. ఇక్కడ మకర రాశిలో సోమ మంగళవారాల్లో చంద్రుడు కూడా మకర రాశిలోకి అడుగుపెట్టడంతో రవి, చంద్ర, కుజ, బుధ, శుక్రులు మాసగ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలుస్తున్నారు. సో మకర రాశి మీద ఈ యొక్క స్ట్రెస్ యొక్క ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం, గ్రహాల ఎనర్జీ మొత్తం మీ యొక్క ఫోర్త్ హౌస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ రవి కూడా మొదటి 10 డిగ్రీలు చాలా పవర్ఫుల్గా ఉంటారు. రవి కుజులిద్దరూ కూడా వెరీ హాట్ అండ్ హీట్ ఫైరీ ప్లానెట్స్, అగ్రెసివ్ ప్లానెట్స్. సో కాబట్టి కొన్నిసార్లు డొమెస్టికల్ ప్రాబ్లమ్స్, కుటుంబంలోని వ్యక్తులకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించో డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లోనో గృహపరంగా ఏర్పడుతున్న కొన్ని పరిస్థితులు రీచ్ వచ్చే రెస్పాన్సిబిలిటీస్ పరంగానో ఇలాగా వీళ్ళకి ఒక ప్రెషర్ అనేది ఫోర్త్ హౌస్లో పెరుగుతూ ఉంటుంది. సో యూ లెస్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొఫెషన్, యూ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకు కానీ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ. సో వీటి మీద మీరు ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ వారం ఎక్కువ ఈ ప్రెషర్ని క్రియేట్ చేస్తూ ఉంది. బుధ, గురువారాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం. ఎప్పుడైతే పంచమ స్థానంలో రాహు ఉన్నారో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారో దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ రాహు. క్షణం తీరిక లేకుండా నిత్యం క్రియేటివ్గా ఆలోచించాలి అనుకున్న వాళ్ళకి చాలా వరకు కూడా దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్మెంట్ అని చెప్పాలి. బట్ ఎంత లేదన్నా కూడా కొంత చెస్ట్ ఏరియాకి సంబంధించి సో అలాగే ఈ యొక్క కొంత మానసికంగా సమ్ డిస్టర్బెన్స్, మానసికమైన పరమైన విషయాలు కొంచెం సమ్ డిస్టర్బెన్స్ అనేవి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి.
బట్ శుక్రుడు బుధుడు ఎప్పుడైతే మళ్ళీ చతుర్థ స్థానంలో మిత్రక్షేత్రాలు ఉన్నాయో రవి కుజులు క్రియేట్ చేస్తున్న ఈ డిస్టర్బెన్స్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తుంటాయి. సో ఇక్కడ సమ్ హ్యాపీనెస్ అండ్ అందులోనే కొంతవరకు మళ్ళీ కొంత మీకు డిస్టర్బెన్స్, మానసికంగా సమ్ డిస్టర్బెన్స్, ఇలా కంటిన్యూగా న్యూట్రలైజ్డ్గా డ్యూయల్గా నడుస్తూ ఉండే ఆస్కారాలు ఈ వారం మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి అనేది ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో చేసేటట్టయితే కనుక వారాంతానికి చూస్తే కనుక శని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమ స్థానంలో జరుగుతుంది, ఈ యొక్క తులారాశి వాళ్ళకి. సో శని యొక్క సంచారం జనరలైజ్డ్గా మంచిదే, బట్ ఇక్కడ ఏంటంటే సంతానపరమైన విషయాల్లోనూ అంటే వెరీ గుడ్ ప్లానెట్ యాక్చువల్గా తులారాశికి సంబంధించి అంత మంచి గ్రహం యాక్చువల్గా షష్టమ స్థానంలో ఉంటాం. కొంతవరకు సంతాన రీత్యానో, ఇంటికి సంబంధించో, లోన్స్ పరంగానో, ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం వచ్చే సమస్యల్ని మళ్ళీ అధిగమించుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. సో అలాగా తులారాశి వాళ్ళకి మెయిన్ నడుస్తూ ఉంది. ఈ వారం ప్రారంభమే మనం చూసినట్టే కనుక తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, డెఫినెట్గా షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ అనేవి వారం ప్రారంభం కమ్యూనికేషన్, రైటింగ్స్ కానీ ఎక్కువ కమ్యూనికేట్ చేయడం అనేది కానీ ఇక్కడ ఉండే ఆస్కారాలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. సో ఇలా ఈ తులారాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ రవికుజుల దోషం ఏదైతే ఉందో, పంచగ్రహ కూటమి చతుర్థ స్థానంలో ఏర్పడటం కావచ్చు, చంద్రుడు కూడా అంత యోగించడు చతుర్థ స్థానంలో, పైగా శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి సమ్ ఎమోషనల్ ఫీలింగ్స్ అండ్ సిచ్యువేషన్స్ అనేవి వారంలో ఉంటాయి. కాబట్టి కొంత ఏదైనా ఇది పాసింగ్ క్లౌడ్ లాంటిదే కాబట్టి ఎక్కువగా ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఉంటే మంచిది. సో కాబట్టి రవి కుజుల యొక్క అర్ధాష్టమ సంచారానికి జపాకుస్మ సంకాసం, ధరణి గర్భ సంభూతం, రవికి కుజుడికి 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.